పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణ వేదికగా ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాడు. ఇక ఆ మీటింగ్కు సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత అయితే వచ్చింది. ఆ మీటింగ్కు పర్మిషన్ ఇవ్వద్దంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ వేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు ఏమని, ముఖ్యంగా తొలివేలుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినంగా శుభాకాంక్షలు. ఏమని మీరు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో పిటిషన్ వేయడం జరిగింది? కోర్టు ఎలా స్పందించింది? వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, అంతకుముందు జనసేన పార్టీ నాయకునిగా, ఇప్పుడు కూడా జనసేన పార్టీ అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత 11 రోజులు నేను భోజనం చేయలేదు అని చెప్పేసి మాట్లాడింది. అదేవిధంగా ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్ల పట్ల విద్వేషం వెళ్ళగొక్కుతూ ఉన్నాడు. ఈ మధ్యకాలం లోపట కోనసీమ లోపట దుర్భిక్షం ఏర్పడి అది కొబ్బరి చెట్లు ఎండిపోతే కూడా తెలంగాణ ప్రజల దిష్టి దాకి కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని చెప్పిండు. కానీ తెలంగాణ భూమిపుత్రులు తొలి మల్లదేశ పోరాటం లోపల 1600 మంది తెలంగాణ బిడ్డలు రక్తదర్పణం చేస్తే ఆంధ్ర పెట్టుబడిదారుల నుంచి జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇదే రోజున తను తెలంగాణ గడ్డ మీద తెలంగాణకు తలిమానమికమైన హైదరాబాద్ నగరం లోపల సభ జరిపి చూపెడతా అని చెప్పేసి సవాలు విసిరి గచ్చిబౌలిలో సభ పెట్టేటందుకు తెలంగాణ ప్రజల పట్ల ఒక యుద్ధం ప్రకటించిన విధంగా ప్రవర్తించింది. దీన్ని తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు, ప్రజాస్వామిక తెలంగాణ ప్రజల ఆకాంక్షకు గత దశాబ్దాలుగా పోరాడుతున్న వ్యక్తులుగా మేము ఆ సభను వ్యతిరేకించాం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సభకు పర్మిషన్ ఇవ్వలే. దాని తర్వాత రాష్ట్ర హైకోర్టును హౌస్ మోషన్లో అతను సంప్రదిస్తున్నాడని చెప్పేసి మాకు తెలిసిన విషయంలో ఇమీడియట్లీ మేము కెవియట్ పిటిషన్ ఇచ్చినాం. కెవియట్ పిటిషనర్స్గా తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్టు పాష యాదగిరి గారు, తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ నాయకుల తరఫున, రాముల నాయక్ తరఫున కెవియట్ పిటిషన్ వేసినాం. అదేవిధంగా వాళ్ళు హౌస్ మోషన్ వేసిండ్రు. ఇప్పుడే తెలిసింది ఏంటి అని అంటే హౌస్ మోషన్ తిరస్కరించిండ్రు అని చెప్పేసి తెలిసింది. ఇవాళ సభ పెట్టబోతున్నారు అనే విషయం మీద హౌస్ మోషన్ తిరస్కరించిందని తెలిసింది. అది జనసేన పార్టీ సభ కాదు, తెలంగాణ ప్రజల పట్ల విద్వేష సభ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక రాజకీయ పార్టీ నాయకునిగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజల పట్ల, సంక్షేమం పట్ల, ప్రజల సౌభాతృత్వం పట్ల వ్యవహరించిన తీరు అతను సరి అయినది కాదు. ఆ విధంగా వ్యవహరించలేదు. తెలంగాణ ప్రజల పట్ల విద్వేషంగా వ్యవహరిస్తున్నాడు. అందుకొనకే ఈ సభను మేము వ్యతిరేకించుతూ హైకోర్టులో కెవియట్ పిటిషన్ వేసినాం. దాని తరపున ఒకవేళ వాళ్ళు కనుక పిటిషన్ హౌస్ మోషన్కు స్వీకరిస్తే తెలంగాణ ప్రజల పట్ల మేము కెవియట్ పిటిషన్దారుల పట్ల మేము మా వాదనలు సమర్థవంతంగా వినిపించి సభకు పర్మిషన్ రాకుండా మా వైపు నుంచి ప్రయత్నం చేస్తాం. మీరు పిటిషన్ వేసినట్టుగా చిక్కుడు ప్రభాకర్ చెప్తా ఉన్నాడు. ఏమని తేలింది ఆ పిటిషన్కి సంబంధించి? అసలు మీటింగ్ ఉన్నట్ట లేనట్ట పవన్ కళ్యాణ్? ప్రభుత్వం అయితే దాన్ని వద్దని చెప్పింది. కోర్టు కూడా ఇప్పటిదాకా అనుమతి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు అది హియరింగ్ కూడా లేదు, హౌస్ మోషన్ కూడా లేదు. మళ్ళీ వేరే ప్రయత్నాలు ఏమైనా చేస్తాడేమో. అయితే ఇంత లేకపోయినా కూడా ఆయన ఏం చెప్తుంటే, కోర్టుకు సంబంధించింది ఇది, ఆయన ఏం చెప్తున్నాడంటే మేము ఇక్కడే ఉన్నాం, రండి చూసుకుందాం అంటున్నాడు. మేము కూడా చెప్తున్నాం, మేము కూడా ఇక్కడ రోజు ఇక్కడే ఉంటున్నాం కదా, చూసుకుందాం రమ్మని మేము ప్రతి సవాల్ చేస్తున్నాం. నువ్వు సవాల్ చేసి రెచ్చగొడుతున్నావు. స్థూపం నుంచి సవాల్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అమరవీరుల స్థూపం సాక్షిగా మేము మళ్ళీ తిరిగి సవాల్ చేస్తున్నాం, ప్రతి సవాల్ చేస్తున్నాము. రండి, మిమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టేది ఎందుకు? ఏం పని నీకంతా? తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజలను రెచ్చగొడతారా? తర్వాత తెలంగాణ ప్రజలు మొత్తం సంబరాలు చేసుకుంటుంటే దోపిడీ చేసిన వాళ్ళు వచ్చి, తెలంగాణ తిట్టిన వాళ్ళు, ప్రజలను విమర్శించిన వాళ్ళు వచ్చి సభలు పెట్టుకుంటారు. ఎట్లా పెట్టుకుంటారు? కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి, తెలంగాణ ప్రజల దృష్టి తగిలని చెప్తుంది. 11 రోజులు ఉపాసం ఉన్న తెలంగాణ ఏర్పడతాయని చెప్తుంది. అట్లాంటి మనుషులందరూ వచ్చి సభలు పెట్టుకుంటుంటే తెలంగాణ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి కదా, అప్పుడు ఎవరు బాధ్యులు? అందుకని ప్రభుత్వం దాన్ని సభకు అనుమతి ఇవ్వలేదు. అయినా సరే కోర్టుకు పోతారు అంటున్నాడు. ఇదేమిటి? ఇప్పుడు వీళ్ళు చేసే పనులు ఏంటంటే వీళ్ళ దగ్గర లీగల్ మెథడ్స్ ఉంటాయి, ఇల్లీగల్ మెథడ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా లీగల్ మెథడ్స్ కూడా ఉంటాయి. అందుకని వీటన్నిటి మీద మనం ప్రతిఘటన చేయాలి. మా ఉమ్మక్క కూడా మాట్లాడతారు. ప్రధానంగా ఏమని చెప్తారు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో? వస్తా అని చెప్తా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన సంస్కారానికి ఆయనకు వదిలిపెడతాము. నువ్వు మామూలుగా ఏ వ్యక్తి అయినా ఎవరైనా చేసుకోవచ్చండి, కానీ ఇది కూడా ఒక నాటకీయంగా ఒక డ్రామా లాగా చేసి వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలంటే మామూలు ప్రజలు కాదండి.
తెలంగాణ సాధించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఎట్లా ఏకమైనో వాళ్ళలో ఎంత ఉద్రేకం ఉందో ఎంత ఉందో అది కూడా మీరు ఆలోచించుకోవాలి. మీరు ఒక్క మాటని రెచ్చగొడితే మీరు 100 మాటలను మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. సో వారికి చెప్పేది ఒకటి, సామరస్యంగా వచ్చి నువ్వు తెలంగాణ ప్రజలను హక్కున చేర్చుకో, మర్యాదగా మాట్లాడండి. డిక్షనరీలు లేదు అది లేదనే మాట్లాడే వాళ్ళకు కూడా ఒకటి, తెలంగాణ తల్లిని అవమానించిన వాళ్ళకి ఎవరికి కూడా మనగడ ఉండదు. అది మాత్రం గుర్తుంచుకొని మెదలాలని కోరుకుంటున్నాం.